అధిక బరువుతో బాధపడుతూ తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారా? మరి కారణాలు ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఫుడ్ తినడం మానేస్తేనో తగ్గించేస్తేనో వెయిట్ తగ్గరు. అది టెంపరరీగా తగ్గినట్టు అనిపించినా మళ్ళీ అంతకు ముందు ఉన్న స్థితికి వచ్చేస్తారు. చాలా మంది ప్రస్తుతం అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఊబకాయ బాధితులు పెరుగుతూనే ఉన్నారు. అసలు బరువు పెరగడానికి కారణాలేంటి? ఏ కారణాలతో బరువు పెరుగుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కారణాలలో ఏమైనా ఉంటే సరిచేసుకుంటే ఖచ్చితంగా మీరు అధిక బరువు తగ్గుతారు. వెయిట్ తగ్గాలి అనుకునే వారికి ఈ వీడియో ఒక నిజమైన సొల్యూషన్. చివరి వరకు చూడండి. ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. జీవనశైలిలో మార్పులు కారణంగా బరువు పెరిగే అవకాశం. వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్ చేయడం వల్ల, నిద్రలేమి, రాత్రిపూట లేటుగా పడుకోవడం, అతిగా తినడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి కావలసిన ప్రోటీన్ అందకపోవడం, జీర్ణక్రియ సమస్యలు. హార్మోన్స్లో మార్పులు కారణంగా బరువు పెరిగే అవకాశం. ఇన్సులిన్, లెప్టిన్, థైరాయిడ్ హార్మోన్, కార్టిసోల్, ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్ హార్మోన్స్. కొన్ని వ్యాధులు కారణంగా బరువు పెరిగే అవకాశం. హైపోథైరాయిడ్, PCOS, కుషింగ్స్ సిండ్రోమ్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ కండిషన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు టైప్ 2 డయాబెటీస్. మానసిక స్థితిలో మార్పులు కారణంగా బరువు పెరిగే అవకాశం. విపరీతమైన పని ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, నిరాశ. డిప్రెషన్, ఆందోళన వంటివి తల్లిదండ్రులకు ఉంటే వారి లక్షణాలు పిల్లలకు రావచ్చు. న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఐరన్, విటమిన్ డి, విటమిన్ B12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ డెఫిషియన్సీ, పొటాషియం, జింక్, సెలెనియం. కొన్ని రకాల మందులు కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. యాంటీసైకోటిక్స్, యాంటీడిప్రెసెంట్స్, డయాబెటీస్ మెడిసిన్, కార్టికోస్టెరాయిడ్స్, మూడ్ స్టేబిలైజర్స్, బీటా బ్లాకర్స్, సీజర్స్, మైగ్రెయిన్, బర్త్ కంట్రోల్ పిల్స్. ఒక మంచి డైటిషియన్ను కలవడం వల్ల మీ సమస్యను గుర్తించి దానికి సరిపడా డైట్ ఇస్తారు. దీనివల్ల మీ వెయిట్ లాస్ జర్నీ ఒక కరెక్టు వేలో వెళ్లడం వల్ల తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను పొందుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి.